ముందు విఆర్ క్రియేషన్ సంస్థ, అలానే లండన్లో ఉన్నటువంటి ఆ సంస్థ వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటున్నాను. ఇక రెండవది, ఈ రోజున నేను ఆనందం రెండు రకాలుగా పొందాను. ఒకటి ఈ పురస్కారం అయితే, రెండవది దీన్ని మించినటువంటి ఆనందం భాగవతం అనేటువంటి పుస్తకం ఆవిష్కరణ జరిగి దాంట్లో నేను పాల్గొనడం, 4 మాటలు వినడం. ఎందుకంటే భాగవతం మీద కొన్ని 100 ఉపన్యాసాలు ఇచ్చాను, మీ అందరికీ తెలుసు ఆ విషయం. భాగవతం ఎందుకు రాస్తున్నామని పోతను అడిగితే పోతను ఒక మాట చెప్పాడు, ఆ మాట చెప్పి ఆపేస్తాను. వనరన్నయ్య తిక్కనాది కవుల్ ఈ ఉరువిన్ పురాణములు తెలుగు చేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదానెట్టిదో దీనిని తెలుగు చేయరు, దీనిని తెలిగించి నా జన్మమున్ సఫలంబు చేసేద పునర్జన్మంబు లేకుండగా. ఎందుకు రాసామయ్య భాగవతం అంటే పునర్జన్మ లేకుండగా, అంతకంటే కావాల్సిందే ఉంది. కాబట్టి సాయి గారికి, సాయి గారి తల్లిదండ్రులకి, సాయి గారికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా, పునర్జన్మ విన్నటువంటి వాళ్ళందరికీ కూడా, చూచినటువంటి వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పునర్జన్మ లేకుండా ఆ శ్రీమన్నారాయణుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భాగవతం ఎందుకు వింటారా అంటే ఒక శ్లోకం చెప్పింది సంస్కృతంలో, ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవత ధ్వనే. తోడేలు సింహం వస్తుంటే ఆ శబ్దాన్ని చూసి తోడేలు పరిగెత్తుతుందట, తోడేలు ఉండదట సింహం చూస్తే. శ్రీమద్భాగవత ధ్వనే కలే దోష ఇమే సర్వే సింహ శబ్ద కురుకాయివా. సింహం వస్తుంటే తోడేలు పరిగెత్తినట్లుగానే భాగవత శబ్దం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ కలి దోషాలు ఉండవు, పరిగెత్తి వెళ్ళిపోతాయి. ఇవాటి నుంచి మనలో కలి దోషాలు ఉండవు, ఎందుకంటే ఇది మనం విన్నాం కాబట్టి. సాయి గారు మహానుభావుడు, మరి కారణ జన్ముడు అన్నమాట. గొప్ప విషయం, సామాన్యం కాదు. పుస్తకం పెట్టుకుని ఉందాక షఫీ గారు చెప్పినట్టు రాయాలి, కూర్చొని సామాన్యమైన విషయం. ఇక మూడవది, భాగవతంలో ఒక శ్లోకం చెప్పి ఆపేస్తాం. అంతే, 3 విషయాలు. భగవంతుడు ఎక్కడున్నాడు 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 అడుగుతుండే నిజమైన భక్తులు ఎవరు అంటే హిరణ్యకశిపుడే. ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు చూపించు 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 అంటున్నాడు. ఎంత పిచ్చిగా ఉందో చూడండి అతనికి. చూడాలి, ద్వేషం మీదైనా చూడాలనేటువంటి పిచ్చి అనమాట, అంతకంటే కావాల్సిందే. అప్పుడు కొడుకు అంటున్నాడు ఏమని, ఎక్కడ లేడో చెప్పు తండ్రి, ఎక్కడ ఉన్నాడు కదా ఎక్కడ లేడో చెప్తున్నాడు. ఎక్కడ లేడని చెప్పు, అది విచిత్రం అంటున్నాడు. కలడంబోదిగలండు గాలి గలడ ఆకాశం గుణం కుంభిని కలడగ్నిన్ దిశలం బవళ్ళ నిశలం ఖజ్జోత చంద్రాత్మలం కలడోంకారమునం త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులందంతటం కలడీశుండు కలండు తండ్రి వెతకంగా నేల ఈయాయడం. ఇక్కడ అక్కడ వెతుకుతా విందయ్యా, అన్ని చోట్ల గాలిలో అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని చక్కగా మనకు అందించినటువంటి కారణజన్ముడైనటువంటి మా సాయి గారు నా చేత 2-3 సార్లు ఉపన్యాసాలు ఇప్పించాడు సాయిబాబా గారి సంస్థానం. కాబట్టి వచ్చిన వారందరూ చక్కగా నాట్యం చేసినటువంటి చిన్నారులు ప్రతి ఒక్కళ్ళని దీవిస్తున్నాను నేను. చాలా అద్భుతంగా చేశారు. అలానే విజయరాజు గారి మనోరాలట అమ్మాయి చక్కగా చేసింది ఆమె కూడా. కాబట్టి మరి వాళ్ళ ఆటగారి పేరు నిలబెట్టింది అనుమానమైన కళాకారులు. ఇంకా అందరూ కూడా ఎదగాలని, నాట్యం చేసిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా చక్కగా భవిష్యత్తులో మంచి పేరు సంపాదించారు. బాపట్లకి మంచి పేరు ఇంకా తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ సన్మానం కొన్ని 100 సన్మానాలు పొందినటువంటి వ్యక్తిని నేను. అది నా గొప్పతనం కాదు, మా తల్లిదండ్రులు చేసుకున్న వాళ్ళ సుకృతం నాకు వచ్చింది. అలానే సహస్రాధిక ఉపన్యాసాలు అయిపోయినాయి, 1100 దాకా దాదాపు అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కారణం ఎవరై అంటే పరమాత్మ యొక్క కృప, మీ అందరి సహాయ సహకారం. నాకు ఈ అవార్డు 8వది. ఏది జీవిత సాఫల్య పురస్కారం ఢిల్లీతో మొదలైందనమాట. ఢిల్లీ గల్లీ అట్లా కూడా మొత్తం చూసుకుంటూ 8వది. నాకే ఆశ్చర్యం కలిగింది. 8 జీవిత సాఫల్య పురస్కారాలు సామాన్యమైన అంశం కాదు. మీ అందరికి మీరు కొట్టాలి, నేను చెప్పట్లేదు, నాకు మీరు కొట్టడం కాదు. ఎందుకంటే నాకు అవకాశాలు ఇవ్వబట్టేగా నేను 1000 ఉపన్యాసాలు చెప్పగలిగింది నేను. కాబట్టి మీకు మీ అందరికీ పేరు పేరును ఎన్నో సంస్థలు, వాళ్ళ సాహిత్య భారత మొదలైన ఆధ్యాత్మిక తెలంగాణ మొన్న చెన్నైలో కూడా చెప్పొచ్చాను. ఇట్లా రకరకాల కోయంబత్తూరు పోతున్నాను అంటే చెబుతున్నాను మాట. ఇలా ప్రయాణం సాగుతుంది.
ఎక్కువసేపు కాకుండా మరొక్కసారి మనందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుని కృప మనందరి మీద ఉండాలని, ఇలా విఆర్ క్రియేషన్ సంస్థ వాడు ఇంకా ఎన్నో భవిష్యత్తులో కార్యక్రమాలు చక్కగా జరిపిస్తారని, వారికి ఆ అన్ని రకాలుగా భగవంతుడు తోడుంటాడని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, నమ్ముతూ, విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు నందనాథ్ శ్రీనివాస్ గారికి. వారి స్పందన అద్భుతంగా చెప్పారు. వారికి ధన్యవాదాలు.